నెమలి పేరు వినగానే మనకు వెంటనే గుర్తొచ్చేది రంగురంగుల ఈకలు, అందమైన నృత్యం. కానీ నేలపై తిరుగుతూ నెమలి అనే పేరును సొంతం చేసుకున్న ఓ అరుదైన పక్షి గురించి మీకు తెలుసా? అదే నేల నెమలి, లెస్సర్ ఫ్లోరికర్. పేరు నెమలి అయినా ఇది సాధారణ నెమలి కాదు. ఇది బస్టర్డ్ కుటుంబానికి చెందిన చిన్న పక్షి జాతి. ముఖ్యంగా గడ్డి మైదానాలు, పొదలు, బహిరంగ ప్రాంతాల్లో నేలపైన ఎక్కువగా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ జీవ వైవిధ్య నివేదికల్లో కూడా నేల నెమలి అత్యంత ప్రాధాన్యత కలిగిన పక్షి జాతుల్లో ఒకటిగా నమోదైంది. కర్నూలు, వైఎస్ఆర్ కడప, అనంతపురం వంటి ప్రాంతాల్లో దీని ఉనికి నమోదైంది. మరి ఈ పక్షికి నేల నెమలి అని పేరు ఎందుకు వచ్చిందంటే, ఇది నేలపైన జీవనం సాగిస్తూ గడ్డి మైదానాల్లో తిరుగుతూ ఆహారం వెతుక్కుంటుంది. మిడతలు, వివిధ రకాల కీటకాలు దీని ప్రధాన ఆహారంలో ఉంటాయి. ఇలా కీటకాలను తింటూ పంటలకు కూడా పరోక్షంగా మేలు చేస్తుంది. ఇక నేల నెమలి జీవితంలో అత్యంత ఆసక్తికరమైన విషయం మగ పక్షి ప్రణయ నృత్యం. వర్షాకాలంలో మగ నేల నెమలి ఆడపక్షిని ఆకర్షించేందుకు నేలపై నుంచి ఒక్కసారిగా పైకి ఎగురుతూ గాల్లో గెంతులు వేస్తూ ప్రత్యేకమైన విన్యాసాలు చేస్తుంది. ఈ సమయంలో దాని రూపురేఖలు కూడా మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఆడపక్షులు మాత్రం చాలా సిగ్గరి స్వభావంతో ఉంటాయి. గడ్డి మధ్యలో కదలకుండా ఉంటే వాటిని గుర్తించడం కూడా కష్టమే. అయితే ఈ అందమైన పక్షికి ఇప్పుడు ప్రమాదం పొంచి ఉంది. గడ్డి మైదానాలు తగ్గిపోవడం, వ్యవసాయ విస్తరణ, ఆవాసాల మార్పు, వేట వంటి కారణాలతో నేల నెమలి సంఖ్య తగ్గుతోంది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన జీవ వైవిధ్య సమాచారంలో కూడా దీని ఆవాసాలకు సంబంధించిన ముప్పులను ప్రస్తావించారు. ఇది కేవలం ఓ అరుదైన పక్షి మాత్రమే కాదు, మన పర్యావరణ వ్యవస్థల్లో ఒక ముఖ్యమైన భాగం. కీటకాలను తినడం ద్వారా ప్రకృతిలో సమతుల్యతకు తోడ్పడుతుంది. అందుకే ఇలాంటి పక్షులు కనిపిస్తే వాటిని పట్టుకోవడం, వేటాడటం, ఇబ్బంది పెట్టడం కాకుండా వాటి సహజ ఆవాసాలను కాపాడటం మన బాధ్యత. మొత్తానికి నెమలి పేరు ఉన్న నెమలిలాగా కనిపించని ఈ చిన్న పక్షి ఏపీ నేలపై దాగి ఉన్న అరుదైన ప్రకృతి సంపద. మరి మీ ప్రాంతంలో నేల నెమలి కనిపించిందా? కనిపిస్తే అది ఎంత ప్రత్యేకమైన పక్షో ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది.